ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. 1913లో దామోదర్ నారాయణ్ సబ్నిస్ అనే భక్తుడు అహ్మద్నగర్లో మామలతదారుగా పనిచేస్తూ ఉండేవాడు. అతను మెండుగా ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉండి సాధు సత్పురుషుల దర్శనాన్ని ఇష్టపడేవాడు. అతడు తరచూ సంగమనేరు, కోపర్గాం, షిరిడి సందర్శిస్తూ ఉండేవాడు. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా షిరిడీకి తీసుకొస్తూ ఉండేవాడు. అక్కడి నుండి అతని పని మీద సాకోరి తదితర పొరుగు గ్రామాలకు వెళ్తూ ఉండేవాడు. కుటుంబం మాత్రం షిరిడీలోనే ఉండేది. అప్పటికి చాలా చిన్నపిల్లైన అతని కుమార్తె శాంతాబాయి బాబాతో ఆడుకునేది. ఒకసారి శాంతాబాయి మామయ్య అనారోగ్యం పాలయ్యాడు. అతనిని చూడడానికి వెళ్ళేందుకు శాంతాబాయి తల్లి బాబాను అనుమతి అడిగింది. అప్పుడు బాబా, చాలా ఆలస్యమైంది, ఇప్పుడు వెళ్ళడం ఎందుకు అన్నారు. బాబా ఆ మాటలు అన్న సమయంలోనే తన సోదరుడు చనిపోయాడని తర్వాత ఆమెకు తెలిసింది. ఒకసారి దామోదర్ నారాయణ్ సబ్నిస్ రాహురిలో అత్యవసరమైన పని ఉండి బయలుదేరడానికి బాబాను అనుమతి అడిగాడు. బాబా తమ చేతిని పైకెత్తి సైగల ద్వారా వెళ్ళవద్దని సూచించారు. కానీ దామోదర్ బాబా సలహాను పట్టించుకోకుండా గుర్రపు బండిలో బయలుదేరి వెళ్ళాడు. గుర్రాలు వేగంగా పరుగు తీయడంతో కొద్దిసేపటి తర్వాత బండి బోల్తా పడి అతను ముందు చక్రాల ముందు పడ్డాడు. అదే సమయంలో ద్వారకామాయలో ఉన్న బాబా ఎటువంటి కారణం లేకుండా అరుస్తూ తిట్టసాగారు. బాబా దయ వల్ల దామోదర్ మరణం నుండి తప్పించుకొని కేవలం గాయాలతో బయటపడ్డాడు. దామోదర్ కుటుంబానికి బాబా ఎంతో రక్షణగా ఉండేవారు. ఆ కుటుంబానికే కాదు, ఇప్పటికీ మన కుటుంబాలకు బాబానే రక్ష. జై సాయిరాం. Ayat